యాహ్! యాహ్! వెల్కమ్ మాస్టర్స్. మన సెషన్‌కి రుక్మిణి యనము ది డ్రాయింగ్ ఆఫ్ ద ఎరా చదువుతున్నాం గదా! పీడీఎఫ్ 52 అనమాట. నిన్నది ఒకసారి మనము కొంచెం గుర్తు తెచ్చుకొని చదువుదాం. ఏం లేదు, నిన్న దాది దగ్గరికి ఉదవ్ వీళ్ళు మాలిని వచ్చారు కదా! వచ్చినప్పుడు వాళ్ళు ఒక స్టోరీ దాది చెప్తూ ఉంది రాజకుమారి గురించి. ఎట్లా ఒకామ యుద్ధము సీతమ్మ కాలంలో సీతాయనంలో కూడా తెలుసుకున్నాం మనము. ఆమె ఎట్లా యుద్ధం చేస్తుంటే అదే కనిపించిందనమాట. ఆమె శత్రువుని చంపాలనుకుని కానీ ఆమె నన్ను కాపాడింది అని చెప్పేసి చెప్తుంది. అదనమాట. అది కంటిన్యూషను. At her horse, my memory awakened, and I saw that this woman, who was my dearest friend, had been one of the two men who long ago had violated me and was also the one I had nearly killed in subsequent life. I almost fainted from shock because I had refrained from killing that woman and because the person fully regretted the violence committed against me in an earlier birth. She was drawn to be born near me and seek my friendship now. Our Rajkumari then spoke the same words that Sitama had spoken to me about justice. I know she had transformed this soul and turned a mean spirited being into a very kind and caring one. Whether we call her Sita or Rupini, it doesn't matter. She is the supreme mother who watches over and silently guides her children. అది. ఆమ పూర్వ జన్మలో ఏమి ఇదయింది అని కూడా చెప్తుందనమాట. అసలు ఆమెను చంపాలనుకున్నాను. కానీ నాకు ఇదంతా వన్ సెకండ్ మాస్టర్. అది. ఏం చెప్తుందంటే, ఈమ తర్వాత నాకు ఆమెని చంపాలని అనుకుంటున్నాను. కానీ నేనే షాక్‌లో ఉన్నాను. ఎందుకంటే ఆమె నన్ను ఆహ్, ఆహ్, మార్చేసి మంచి స్నేహితురాల్లాగా వచ్చింది. కానీ పశ్చాత్తాపపడ్డాను. నేను చేస్తే మళ్ళా హింసకి పాలైనట్టుగా ఉంటది. ఈ పూర్వజన్మకి నాకు ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ వ్యతిరేకంగా అపోజిట్‌గా ఉంటది. అని చెప్పి చెప్తుందనమాట. ఇప్పుడు ఆ రాజకుమారి మాటలు ఆమెకి గుర్తొస్తదనమాట. ఎందుకంటే సీతమ్మ కూడా న్యాయం చేసే మాట్లాడింది. సీతమ్మ అయినా, రుక్మిణి అయినా ఎవరన్నా కానీ మంచిగా ఆహ్, పిలుస్తాము. ఇది ఏమి వ్యక్తికంగా అని లేపోతే మనము ఏమి లేదు అన్నట్టుగా చెప్తుందనమాట. You see, we all play so many roles during our many lifetimes. Sometimes we are the hero, sometimes the villain. We must not hold on to anger or judgment because the person we hate may be our savior in a future life. She paused and I looked over at Uddhav, who was so fully engaged, hanging on to her every word. But I was still doubtful. How could Rupini have known about the incident of so long ago? How could Daddy have forgiven a man who had committed such an atrocious act? It seemed a bit unreal to me. అదే దాది వీళ్ళు మాలిని మాట్లాడుకుంటున్నారు కదా! ఎట్లా ఉంది అనంటే, మనము ఒక పాత్రలాగా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్రను తీసుకొని వస్తాము. ఆ పాత్ర ఒకసారి హీరోగా చేయొచ్చు. అదే సోలు ఒకసారి విలన్‌గా కూడా చేయొచ్చు అని చెప్తుందనమాట. ఇంకప్పుడు జడ్జ్‌మెంట్‌లు, ఆర్గ్యుమెంట్‌లు ఏమి ఉండదు మనకి. ఈ ఫ్యూచర్ లైఫ్ గురించి కూడా మనం ఆలోచించలేము. మనం అనుకున్నాం కదా! ఏదైనా సరే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎట్లా ఉంటామో అది డిపెండ్ అయ్యి ఉంటదనమాట మన ఫ్యూచర్ లైఫ్. అందుకని ఇంకా దాది ఆ స్టోరీ చెప్తూ ఉంటే కొంచెం ఆపింది. అప్పుడు ఉదవ్ వైపు చూస్తూ ఉందనమాట మాలిని. నేనేమి నమ్మను. నాకింకా డౌట్‌ఫుల్‌గుంది. రుక్మిణి ఎందుకు ఈ ఇన్సిడెంట్‌లోకి చాలా కాలం నుంచి ఉన్నది అని చెప్పేసి ఎందుకు దాది నన్ను క్షమించలేదు దాంట్లో అని గూడా అనుకుంటుందనమాట. Dadi, were you still able to remain friends with that woman after you saw the past? ఉదవ్ ఫైనల్లీ వెంచర్డ్ టు ఆస్క్. ఉదవ్ అడుగుతున్నాడనమాట. ఇంకా నువ్వు రుక్మిణితో ఫ్రెండ్‌గా ఉంటావా? ఏంటి? అని చెప్పేసి కూడా ఇంకా నువ్వు ఆమె గురించి తెలుసుకున్నాక పాస్ట్‌లో తెలుసుకున్నాక కూడా ఉంటావా? అని అడుగుతున్నాడు.
Dadi laughed. Of course, until the very end, until she died. She was no longer that person who had harmed me, and I was no longer that victim. అంటే దాది నవ్వుతూ చెప్తుంది అనమాట. నేను చివరిదాకా ఆమెతో ఫ్రెండ్ లాగే ఉంటాను. నేను చనిపోయేంత వరకు ఏమీ నన్నేమీ హార్మ్ చేయలేదు, ఏమి లేదు అని చెప్తుంది అనమాట. Over many lifetimes, she had suffered and received her due, growing and learning along the way, as had I. The universe is most generous. It gives us multiple opportunity to heal our pain. It was our Rajkumari who helped me regain my composure that day, and she taught me how to understand and control the things I see of past and future events. She taught me what to say and what not to say, as there are things that should not be shared. అంటే దాది నవ్వుతూ ఇదంతా చెప్తుంది గదా! ఫ్రెండ్‌తో ఉంటాను అదంతా అని. నేనెప్పుడూ లైఫ్ టైమ్‌లో ఎప్పుడూ ఆమెని యూనివర్స్ నాకు ఎప్పుడూ మంచే చేస్తది. చాలా ఆపర్చునిటీస్ కూడా ఇస్తది. ఆ పెయిన్‌ని ఎట్లా హీల్ చేసుకోవాలి. ఎందుకంటే మెడిటేషన్స్ చేసే వాళ్ళకి మనకందరికీ తెలుసనమాట. అప్పుడు రాజకుమారి ఏంటి ఈ ఆహ్, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, పాస్ట్‌లో ఎట్లా ఉంటది, ఫ్యూచర్‌లో ఎట్లా ఉంటది అవన్నీ నేర్పించింది కాబట్టి అవన్నీ తెలుసుకోవాలి. కానీ కొన్ని షేర్ చేయగలను. కొన్ని షేర్ చేయలేను అన్నట్టుగా చెప్తుందనమాట ఆ పనిలో. "Dadi, that is amazing story!" exclaimed Udav. "One with so many lessons. It shows how we really cannot judge people." He turned to me as he spoke those words, but I looked away knowing his intent. ఆ! చా ఉదవ్ చెప్తున్నాడనమాట. చాలా బాగా చెప్తున్నావు. బాగా ఆహ్, ఉన్నది. అన్ని లెసన్స్ నేర్చుకుంటున్నాము. ఎట్లా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళతో ఆర్గ్యూ చేయడం గాని, జడ్జ్ చేయకూడదు. ఎవరు ఎట్లా మాట్లాడినా మనలోని ఆత్మ ఒకటే, వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటే అన్నట్టుగా భావన అనమాట. ఇక్కడ కూడా చెప్తున్నారు మనకి. Then she looked into Udav's eyes for quite a while and quietly spoke words that seemed to be meant for him alone. They are people who makes great sacrifice for the sake of love. I know you are such a person, and the reward for such a sacrifice is great. He gazed back at her without responding. ఇంకప్పుడు వాళ్ళని ఈ ఉదవ్ కళ్ళ వైపు చూసి చిన్నంగా క్వైట్‌గా ఉందనమాట. ఏం మాట్లాడతారు? ఎందుకు? ఎలా ఉండాలి? ఒంటరిగా అన్నట్టుగా ఒక్కడే ఉండాలి అన్నట్టుగా చూసిందనమాట. ఆమె సాక్రిఫైస్ ఎట్లా ప్రేమకి ఎట్లా సాక్రిఫైస్ చేయాలి? ఎందుకంటే ఈ స్టోరీ గురించి తెలుసుకుంది కాబట్టి మాలిని ఇట్లా దాది చెప్తూ ఉంటే ఏంటి ఏం చేసింది అని ఇంకా అడుగుతుందనమాట. ఏమి సమాధానం ఇవ్వకుండా ఆమె లోపల లోపల మాట్లాడుకుంటూ ఉంది. Dadi, could I speak with you alone? I suddenly asked. The thought had entered my mind that just in case it was true that she could read the future, perhaps she could tell me whether my marriage to Mahendra would take place. I didn't want Uddhav to be there in the event that she affirmed that I was determined for this marriage. మళ్ళీ అడుగుతుందనమాట. నేను నీతో ఒంటరిగా మాట్లాడుకోవచ్చా అంటే, ఓకే. ఆమె మైండ్‌లో ఏంటి ఇయన్నీ తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆలోచనలు ఏంటి నిజంగా నా ఫ్యూచరు మహేంద్రతో పెళ్లి అవ్వాలి అవుతది. వద్దు, వద్దు ఆ పెళ్లి ఈవెంట్‌కి రాకూడదు అని చెప్పేసి అనుకుంటుంది. అది నోడెడ్ అండ్ హుదవ్ సెడ్ హి వుడ్ వెయిట్ ఔట్‌సైడ్. ఆఫ్టర్ హి లెఫ్ట్ షీ ఆస్క్డ్, "వాట్ డు యూ వాంట్ టు ఆస్క్ చైల్డ్?" దాది అడిగిందనమాట. నువ్వు తల ఊపి సరే అని నువ్వు బయట వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. "ఏం అడగాలనుకుంటున్నావు చెప్పమ్మా" అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట. "When I was young, my father committed me to marry the head of our community, a hateful man named Mahendra. I want to know if I am destined to marry him." అంటే ఆమె చెప్తుంది. నేను చిన్నప్పుడు మా నాన్న కమిట్ చేశాడు. ఆహ్, ఇలా ఆయన మా కమ్యూనిటీకి హెడ్‌గా ఉండేవాడు మహేంద్ర. అతన్ని పెళ్లి చేసుకోవాలా లేదా అని అడుగుతున్నాను క్వెషన్ ఏస్తుందనమాట. షీ క్లోజ్డ్ హర్ ఐస్ అండ్ వాస్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్. Emerging from meditation, she smiled and said, "Your mother is gone, but our Rupini will bring her back to you one day. You will find a long lost sister and another mother who long ago you rejected. Our Rupini will help you unite with them to bring closer to the past." ఆమె కళ్ళు మూసుకొని చెప్తుంది చిన్నంగా సైలెంట్‌గా ఉండి. ఏమని చెప్తుంది? ఆమె మెడిటేషన్ చేస్తూ నవ్వుతూ చెప్తుందనమాట. "మీ అమ్మ వస్తది ఒకరోజు ఆహ్, ఆహ్,
ఆమెతో పాటు రుక్మిణి అమ్మ కూడా వచ్చి నీకు హెల్ప్ చేస్తది. మళ్ళా పాస్ట్‌లోకి నువ్వు ఎట్లా ఉన్నావో ఇప్పుడు అన్నీ కొంచెం దగ్గరగా కలుస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తుందనమాట. This was not what I wanted to hear and so pressed her. What about the marriage to Mahendra? ఇది కాదు నేను వినాల్సిందమ్మా దాది నీ దగ్గర నుంచి. నేను వినాల్సింది మహేంద్రతో మ్యారేజ్ అవుతదా లేదా అనే క్వశ్చనే వస్తుందన్నమాట మాలిని మళ్ళా. They will be an unfinished matter with him that will be left for the future. I had been looking at her, but now I looked away. I didn't want to hear about the past or future, but about the present. Seeing my impatient, she sighed, no, my child, that marriage will not take place, but another one will. అని చెప్తుందనమాట. ఈమేంటి నువ్వు ఎంత చెప్పినా అదిని అడుగుతుంది. మహేంద్రతో పెళ్లవుతదా? లేదా? లేకపోతే ఏంటి? అంటే ఈమె చెప్తుంది. నాకు పాస్ట్ గురించి వద్దు, ఫ్యూచర్ గురించి వద్దు. ఈ ప్రెజెంట్ ఇప్పుడున్న దాంట్లో నువ్వు చెప్పు అవుతదా? లేదా? అని అడుగుతుందనమాట. ఆమె పెళ్లి అవ్వదు అని చెప్పి చెప్తుందనమాట. ఇంకొకళ్ళతో అవుతదని చెప్తుంది. I thought I detected a note of sadness in her voice, but her words were exactly what I wanted to hear. Breaking into a broad smile, I thanked her and took my leave. ఈమె ఆమె ఎందుకో కొంచెం బాధాకరంగా చెప్తుంది. చిన్న వాయిస్‌లో చెప్తుంది. ఈమె నోటీస్ చేసిందనమాట మాలిని. కానీ మాలిని వినాల్సింది అనుకుంది అదే మహేంద్రతో పెళ్లి కాకూడదని అనుకుంటుంది. ఇంక నవ్వుతూ ఉండి ఇంకా థాంక్ యూ చెప్పి ఎళ్ళిపోయిందనమాట అక్కడి నుంచి. Once said, once aside, Uddhav asked what Dadi and I had spoken about. I asked her whether I could marry Mahendra. I replied. అదే ఉదవ్ అడిగాడనమాట. "నువ్వు దాది ఏం మాట్లాడుకున్నారు" అనంటే, నాకును మహేంద్రకి పెళ్లవుతదా అని అడిగితే ఆమె చెప్తూ ఉందన్నమాట. వాట్ డిడ్ షీ సే? హి ఆస్క్డ్ యాంగ్జైటియస్‌లీ. అడిగాడనమాట. ఏం చెప్పింది అని. షీ టోల్డ్ మీ సమ్ థింగ్స్. ఐ రిప్లైడ్ స్లోలీ ఇన్ ఎ టీజింగ్ వాయిస్. అంటే చాలా చెప్పింది అని చిన్నంగా చెప్తూ ఉందనమాట ఉదవ్‌కి మాలిని. వాట్ థింగ్స్? ఐ కుడ్ సెన్స్ హిస్ యాంగ్జైటీ రైజింగ్. మాలిని యూ మస్ట్ టెల్ మీ దిస్ కన్సర్న్స్ అవర్ ఫ్యూచర్. అడుగుతున్నాడనమాట. నన్ను చాలా యాంగ్జైటీగా తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. ఆహ్, ఇది నా ఫ్యూచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. చెప్పు అని చెప్పి మాలినిని అడుగుతున్నాడు. I laughed. She said that the marriage won't take place, but another one will. నవ్వుతూ చెప్తున్నానమాట. పెళ్లి మహేంద్రతో ఉండదు. ఇంకొకళ్ళతో జరుగుతది అని. హిస్ హోల్ ఫేస్ లిట్ అప్. దెన్ వి డోంట్ హావ్ టు బి సో డిస్క్రీట్. అంటే ఒక ఊపిరి పీల్చుకున్నంత ఆనందం వచ్చిందనమాట అతనికి. ఫేస్ గ్లో పైకి లేచినంత ఆనందం వచ్చిందనమాట. No, Uddhav, we must not let down our guard. I am not sure whether to believe her. She also said that Rupini would bring my mother back to me and that I would find a long lost sister. I don't have any sister and I don't want to meet my mother again. So I don't believe those things. అంటే ఇదే కాదు మా అమ్మని కూడా వెనక్కి తెచ్చి ఒక సిస్టర్‌ని కూడా నేను ఆమెతో ఆహ్, నాకు సిస్టర్‌లని కూడా ఇస్తదంటున్నా. నేను ఇయన్నీ నమ్మను అని మాలిని చెప్తుందనమాట. బట్ యూ డు నాట్ బిలీవ్ వాట్ షీ సెడ్ అబౌట్ మహేంద్ర. అంటే మహేంద్ర గురించి చెప్పింది కూడా నమ్మవా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫర్ సమ్ రీజన్ ఐ డూ బిలీవ్ దట్ పర్హాప్స్ ఇట్ ఈస్ బికాజ్ మై హార్ట్ టెల్స్ మీ సో. అంటే మహేంద్రతో పెళ్లి జరగదనేది నమ్ముతుంది కానీ, నా లోపల ఆత్మ నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా చెప్తుంది కానీ, బట్ వాళ్ళ అమ్మ వెనక్కొచ్చినా కానీ వాళ్ళ అమ్మని కలుసుకోవాలి. ఇంకొక సిస్టరు కూడా కలుసుకోవాలని లేదు అని చెప్తుందనమాట. He was quiet for a few moments and then said gently, I am glad she told you that Rukmini would bring your mother back. అంటే ఉదవ్ చెప్తున్నాడనమాట. కొన్ని నిమిషాలయినాక, నాకు చాలా ఆనందంగా ఉంది. రుక్మిణి తీసుకొస్తది మీ అమ్మని మళ్ళా వెనక్కి వస్తది అని చెప్పేసి చెప్తున్నాడు. యూ నో హౌ ఐ ఫీల్. ఐ డు నాట్ ఈవెన్ వాంట్ టు సీ హర్ అగైన్. వై డు యూ కీప్ బ్రింగింగ్ హర్ నే నీకు తెలుసు నాకిష్టం లేదు ఆమె రావటము అనేది. ఎందుకు అదే అదే పదే పదే మాట్లాడుతున్నావని అడుగుతుందనమాట ఉద్ధవ్. మాలిని ఉద్ధవ్‌ని అడుగుతుంది. ఐ వాంట్ యూ నాట్ టు జడ్జ్ హర్, బట్ టు ఫర్‌గివ్ హర్ మాలిని. దట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. ఐ డోంట్ వాంట్ యూ టు క్యారీ అరౌండ్ దిస్ యాంగర్. వై డు యూ థింక్ డాడీ టోల్డ్ హర్ పర్సనల్ స్టోరీ?
అంటే నువ్వు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో నేనేమి చెయ్యట్లేదు. కానీ ఆమెని క్షమించు అని అడుగుతున్నాడు మనల్ని. ఇదే ఇంపార్టెంట్ నాకు. మనము కోపాన్ని అట్లా ముందుకి జరుపుకుంటూ క్యారీ చేయవకబో అని చెప్పేసి చెప్తున్నాడు. దాది చెప్పింది కదా పర్సనల్ స్టోరీ కూడా. ఆ స్టోరీలో కూడా ఉంది కదా అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట ఉదవ్. ఐ డోంట్ నో ఐ మట్టర్డ్. నాకు తెలీదని చెప్తుంది. ద మ్యాన్ హూ వన్స్ రేప్డ్ హర్ వాజ్ నౌ హర్ బెస్ట్ ఫ్రెండ్. Someone who looked after her. Isn't there a message in that? You must not only give up your anger toward your mother, but perhaps also you hated of Mahendra. Don't let that hatred process you. అంటే ఒకప్పుడు ఆమెని రేప్ చేసిన మనిషి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. నేను ఎట్లా ఈ మెసేజ్ తీసుకోవాలి? ఎట్లా అనుకోవాలి? ఇదంతా కోపాన్ని మీ అమ్మ మీద ఉన్న ఇదితో నువ్వంతా మహేంద్రని కూడా అంత హేట్ చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతున్నాడన్నమాట. డోంట్ యూ హేట్ హిమ్? ఐ ఆస్క్డ్ ఇన్ అమేజ్మెంట్. ఉదవ్ అడిగాడు. నువ్వు ఇంకా మహేంద్రని హేట్ చేస్తున్నావా ఇంకా ఏంటి అని. He shook his head. I find him a pitiful man. Sometimes I feel sorry for him. He only knows to control people to fear. Have you ever seen a smile on his face? I doubt he has never experienced happiness. Not like we have. You and I have been fortunate, very blessed to have this love we share. అంటే ఉదవ్ చెప్తున్నాడు. ఇంకా మహేంద్రని నువ్వు హేట్ చేస్తున్నావా? లేపోతే మీ అమ్మని అదే కోపంతో ఉండి ఇతను కూడా అతను ఒక కమ్యూనిటీకి పెద్ద అని తెలుసు కానీ, అందరిని భయపెడుతూ ఉంటాడని తెలుసు కానీ, అతన్ని నువ్వు ఎప్పుడన్నా చూసావా అతని మొహం మీద అని చెప్పేసి అడుగుతున్నాడనమాట. ఆయన చాలా హ్యాపీగా ఉంటారు. ఎట్లా ఉంటాం మనము అన్నట్టుగా చెప్తున్నాడు. యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్, ఆఫ్ వాట్ హి మైట్ డూ టు అస్. దాని గురించి ఏమి అతను చేసేదాని గురించి నువ్వేం భయపడవాకు అని చెప్తున్నాను. హీ షుక్ హిస్ హ్యాడ్. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ మాలిని, నాట్ ఈవెన్ ఆఫ్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ టు డై టు ఫ్రీ యూ ఐఎమ్ విల్లింగ్ టు డూ దట్. అంటే తలుగుతూ చెప్తున్నాడు అనమాట. నేనేం భయపడట్లేదు మాలిని. అతను ఆ, చన్ నాట్ ఈవెన్ ఆఫ్ దట్ చనిపోయినా కానీ నేనేమి వరి అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. I quickly placed my hand over his lips and hurried to say, don't think such a thing. ఏమో అతను మాట్లాడుతుంటే పెదాల మీద చేతులు పెట్టి మాట్లాడవాకు ఇలాంటివన్నీ, ఇలాంటివి ఏం జరగవు అన్నట్టుగా చెప్తుందన్నమాట. I only hope that I can help you get over your anger and your hurt. He replied quietly as he kissed my hand. వాళ్ళని చెప్తున్నారు. నువ్వు నీ కోపాన్ని ఎట్లా పోగొట్టాలి, నువ్వు హర్ట్ అయ్యావు, చాలా హ్యాపీగా అట్లా చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. I did not respond, but inwardly I thought, I don't know how to do what you are asking, Udav. I do not know how to get rid of this pounding pain that rattles my heart every time I think of my mother. ఎట్లా పోగొట్టుకోవాలో తెలియట్లేదు. ఎప్పుడైనా సరే మా అమ్మ పేరు ఎత్తినా, ఎవరైనా చెప్పినా, నాకు చాలా లోపల కొంచెం కొంతమందికుంటారు కదండీ! అదే కోపం, ఉద్వేగముగా ఉంటారు అని అంటారు కదా! అట్లా ఉంటూనే ఉంది. ఎవరు ఎంత చెప్పినా అని మాలిని చెప్తుందనమాట ఉదవ్. I could see that Uddhav believed every word that Dadi spoke, and his behavior changed after I told him what Dadi said about marriage for me. On numerous occasions, he told me that we should begin to prepare for our wedding. But we are so busy with our performances that there was very hardly any time to think of anything else. చాలా సార్లు ఉదవ్ అదే చెప్పేది నమ్ముతూ ఉంటాడు. కానీ ఆయన అతని బిహేవియర్ ఇట్లా పెళ్లి గురించి దాది చెప్పిన తర్వాత అతను చాలా మాటలు సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాడు. ఈ ఒకేషన్‌కి మనం ప్రిపేర్ అవ్వాలి. ఉత్త పెర్ఫార్మన్సెసే కాదు అని చెప్తున్నాను. 2 years passed as we are performing in a village not far from Dwaraka. When we traveled, we often slept in tents out in an open field, and this night we had such an arrangement. I shared a tent with the two other dancers, and it was well after they were asleep that I heard Udo's voice outside the tent beckoning me. It was the middle of the night, and I had stayed awake knowing that he would come. అదే.
ఇట్లా మాట్లాడుకుంటూ వీళ్ళు ఈ దాది స్టోరీస్ కానీ, వీళ్ళు కలవటము, పెర్ఫార్మన్సెస్ ఇవ్వటము, ఇట్లా 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాము. ఒకరోజు విలేజ్‌కి అదే ద్వారకా దాటి వెళ్ళలేదు. ఒకసారి ఎప్పుడో 10థ్ దగ్గర పెర్ఫార్మ్ చేస్తుంటే వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే ఒక ఓపెన్ స్పేస్‌లో వాళ్ళు పడుకున్నప్పుడు వేరే వాళ్ళతో డాన్స్ టెంట్‌లో షేర్ చేసుకుందనమాట మాలని. అప్పుడు ఉదవ్ వచ్చి నాక్ చేసాంటే అప్పుడు వాయిస్ 10థ్ బయట విన్నాను. అది అర్ధరాత్రి టైము బయటికెళ్ళి చూస్తే అక్కడ అతను వచ్చి ఉంటాడు అని అనుకుంటుందనమాట మాలని. టేకింగ్ మై హ్యాండ్, he led me to the side of a nearby stream, where we were enclosed by trees and bushes and could have some privacy. I saw that he had laid out a blanket which was fully surrounded by an array of flowers. There was also a basket of fruit and a cup of water as an offering. అదే. అతను చేయబట్టుకొని ఇద్దరు కలిసి అక్కడ కొంచెం నదులు, కొంచెం నీళ్ళ కాలువలు, పారే దగ్గర వెళ్లారు. అది చెట్లు ఇయన్నీ హైడ్ అయ్యి ఉన్నాయన్నమాట. కొంచెం ప్రైవసీగా ఉంది వీళ్ళిద్దరికీ మాట్లాడుకోవటానికి కానీ, ఏమన్నా షేర్ చేసుకోవడానికి కానీ. వాళ్ళు అదేంటంటే ఆ బ్లాంకెట్ తను కప్పుకొనొచ్చింది. ఫుల్లుగా ఫ్లవర్స్ ఇంకా అక్కడ ఇంకొక బాస్కెట్‌తో ఫ్రూట్స్, వాటర్ అన్నీ తీసుకొనొచ్చారు ఆఫర్ చేయటానికి ఇద్దరు. "What is this?" I asked quietly when I saw 2 garlands resting on the blanket. మాలిని అడిగిందంట. "ఏంటిది?" అని చిన్నంగా అడిగింది. 2 పూలదండలు అక్కడ ఉన్నది బ్లాంకెట్ దగ్గర ఏంటి అని. "It is our marriage night," he whispered. ఓహ్! అదే చెప్పాడనమాట. ఇవాళ మన పెళ్లి అని చెప్పాడు. "Udo, you have made it so beautiful." The moon was quite full, casting a subtle glow on the landscape around us, creating an aura of enchantment. అదే. "ఉదో నువ్వు మంచిగా చేశావు. చాలా క్వైట్‌గా వెన్నెల మూను బాగా ఫుల్ మూన్ ఉంది. అంత గ్లో చుట్టుపక్కల ఉన్న ట్రీస్, బుషెస్, ల్యాండ్‌స్కేప్ అంతా బావుంది" అని చెప్తుంది. "I have prepared everything we need but the Vedic fire." అన్నీ చేశాను కానీ మనము తిరుగుతాం కదండీ! 7 అడుగులు వేస్తారు కదా! ఫైర్ ఒకటి ప్రిపేర్ చేయలేదని చెప్తున్నాడనమాట. "హౌ కెన్ వి మ్యారీ వితౌట్ థట్? వి నీడ్ ఎ ప్రీస్ట్ టు పెర్ఫార్మ్ ద సెరమనీస్." ఐ బిగాన్ టు ప్రొటెస్ట్. అడుగుతుందనమాట. అది లేకుండా ఎట్లా పెళ్లి చేసుకోవాలో పంతులు గారు కూడా ఉండాలి కదా! అని అడుగుతుంది. హి టుక్ మై హ్యాండ్ అండ్ ప్లేస్డ్ ఇట్ ఆన్ హిస్ చెస్ట్. "ద ఫైర్ ఇన్ మై హార్ట్ విల్ బి అవర్ వేదిక్ ఫైర్ టునైట్." Agnidev. Fire directly will have to be the witness in our hearts and accept our offerings of love. Then, taking one of the garlands, he placed it around my neck and said that he now took me as his wife, and that he would gladly give his life for my protection. I placed the other garland around his neck and told him I would love him until the end of my days and never take another husband in this life. Then he said, "Let us take Sri Krishna and Rukmini Devi as our witness and make this vows before them." That was our marriage ceremony. That night, beneath a sky dressed in the moon's bright light, while listening to the rippling flow of a country stream, I gave myself to love. అదే. ఇట్లా తీసుకొని అతను గుండం మీద పట్టుకొని అదే అగ్ని ఫైరు సాక్షిగా ఈరోజు ఇదే వేదిక ఫైరు మనము అని చెప్పేసి అనుకోని ఇద్దరు ఆహ్, ఒకళ్ళు చేర్చుకొని దండలు మార్చుకొని ఆమె చుట్టూ దండేసాడనమాట. అప్పటినుంచి "నువ్వే నా వైఫ్‌వి" అని చెప్పేసి అంటున్నారు. ఇదే సీక్రెట్ మ్యారేజ్ అని ఉంది కదా! మన టైటిల్ కూడా. అది. అట్లా ఇచ్చి "నువ్వే ఇంక నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను" అని చెప్పేసి చెప్తున్నాడనమాట. అది చివరిదాకా "నువ్వే నా హస్బెండు ఈ జన్మకి" అని కూడా ఈమె చెప్తుంది. "ఈ లైఫ్‌లో నువ్వేను" అని చెప్పి కూడా చెప్తుంది. ఏంటంటే మన ప్రూఫ్ ఏంటంటే శ్రీకృష్ణ, రుక్మిణీదేవే విట్నెస్సు ఈ మ్యారేజ్ సెరమనీకి. ఇంకా చంద్రుడు ఉంటాడు కదా! అది ఇంకా ల్యాండ్ ఎస్కేపు, చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ నేచరు ఇదేను అని చెప్పేసి చెప్తున్నారనమాట. వాటరు అన్నీ. ఇదే అగ్నిసాక్షిగా అంటారు కదండీ! కొంతమంది అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాం అని. Udo and I were now married, but no one could know. We had to go on as before, meeting secretly at night. Several times we planned our escape, but one thing after another prevented it from taking place. వీళ్ళిప్పుడు పెళ్లి చేసుకున్నారు కదా! ఇంక ఎవరికీ తెలీదనమాట. ఎప్పుడో అప్పుడు ఒక్కోసారి సీక్రెట్‌గా వీళ్ళు కలుసుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి చాలా సార్లు అట్లా ప్లాన్డ్‌గా తప్పించుకొని ఎళ్లి కలుసుకుంటూ ఉన్నామని చెప్తుందనమాట.
For 2 years, Mahendra has been trying to arrange a performance for us at the palace, but he had not been successful. On every festival and celebratory occasion, the palace had refrained from inviting us, which was most unusual since everyone knew how much Rupini loved to see the dances from Dwarka. But now an invitation had arrived for us to dance during a special banquet. The night for our performance in the palace was set. Just 2 weeks away, my father approached me as I was preparing our meal one evening. Malini, after this performance, I will not be able to hold Mahendra off any longer. He will have fulfilled all the conditions I had set for you marriage. అదే 2 ఏళ్ళు ఇట్లానే మహీంద్ర 2 ఏళ్ళ తర్వాత ఇట్లా పర్ఫార్మెన్సెస్ చేశారనమాట ఆ ప్యాలెస్ లో. అదొక ఫెస్టివల్ గా సెలబ్రేషన్ గా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా 2 వారాలే ఉన్నది. ఈ డాన్సర్స్ అందరూ ద్వారకాకి వెళ్ళి రుక్మిణి, తెలుసు కదా రుక్మిణి ప్రేమిస్తది, అదే మంచిగా లైక్ చేస్తది, డాన్సర్స్ ని సపోర్ట్ చేస్తది అని. ఆ ఇన్విటేషన్ రానే వచ్చింది. ఒక రోజు చెయ్యాలి పర్ఫార్మెన్స్, ప్యాలెస్ అంతా రెడీ అవుతుందనమాట. ఇంకా 2 వారాలు ఉన్నప్పుడు వీళ్ళ ఫాదర్ వచ్చి చెప్తుంటే, మీల్ ఏమో సాయంత్రం పూట డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే, నీ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మహేంద్ర ఆఫ్ ఎనీ లాంగర్, ఇంకా తను ఉండలేడు, విల్ నాట్ బి ఏబుల్ టు హోల్డ్ అంటే ఇంకా నువ్వు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండలేడు అని చెప్తుంది. ఇవన్నీ ఫుల్ఫిల్ అయింది కదా, తర్వాత మ్యారేజ్ కి రెడీగా ఉండి సెట్ చేస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట వాళ్ళ నాన్న. When I was young, you promised me that you would prevent this marriage. I calmly reminded him. నువ్వు చిన్నప్పుడు చెప్పావు కదా నన్ను ఈ మ్యారేజ్ నుంచి తప్పిస్తాను అని అని అడుగుతున్నాను. నా ప్రామిస్ చేసావు కదా నాకు, వాగ్దానం చేసావు కదా నువ్వు నన్ను రక్షిస్తానని అడుగుతుందన్నమాట. He sighed, but it is difficult now. I am old. Where will we go? We seem happy, and I was hoping you had come to accept the inevitable. At that moment, I wondered if I had been foolish to allow myself to believe the seer's words. But in my mind, I was already married. ఏమా ఇప్పుడు కష్టం కదా అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే, నేను పెద్ద ఓల్డ్ పెద్దోడిని అవుతున్నా కదా అని అంటే, "నువ్వు ఇంకెక్కడికి వెళ్తావు అని అది అని హ్యాపీ అని షేర్ చేసుకుంటూ ఉంటే, ఈమె మనసులో ఈమె ఏంటి ఇట్లా అంటున్నాడు, నేను ఆల్రెడీ పెళ్ళయింది కదా అని ఈమెకు తెలుసు కదా, మాలినికి ఉదోకే తెలుసు కదా అని అనుకుంటుంది అనమాట సీక్రెట్ గా ఆమె మనసులో. ఐ డిడ్ నాట్ రెస్పాండ్ టు మై ఫాదర్, బట్ ద నెక్స్ట్ డే ఐ ట్రైడ్ టు మీట్ ఉదవ్. I had discovered that I was with a child. By my calculations, I was 3 months pregnant, although I wasn't showing it soon. Very soon, others would notice. I hadn't told Vado as I didn't want him to worry, but now I would have to share the news. I could not find him that day and had a very restless sleep that night, worrying about how we would manage to live. If Mahendra found out about our relationship, he would kill us both. Of that, I had no doubt. ఈమె అనుకుంటుందన్నమాట. వాళ్ళ నాన్న అడిగిన దానికి ఏమీ సరఫరా చేయకుండా ఇంకా వధువుని కలవడానికి వెళ్ళిందనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఈమె క్యాలిక్యులేషన్స్ ఇయన్నీ చేసుకొని ఇంకా బేబీ పుట్టబోతుంది. ఇంకా 3 మంత్స్ ప్రెగ్నెంట్ అని తెలిసిందనమాట. ఇయన్నీ తెలిసినాక నోటీస్ చేసినాక ఉదవ్‌ని నన్ను మహేంద్ర ఈ న్యూస్ ఎట్లా షేర్ చేయాలి? కొన్నాళ్ళైనాక తెలుస్తది కదా అందరికి. ఎట్లా షేర్ చేయాలి అని చెప్పి అనుకుంది. కానీ బాగా టైర్డ్ అయిపోయి పడుకుంది ఆ రోజు. కానీ ఎట్లా మేనేజ్ చేయాలి? ఎళ్లి ఏమి చెప్పాలి? ఎవరికన్నా అడిగితే మహేంద్రకి తెలిసిందంటే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ మమ్మల్ని చంపేస్తాడు. డౌట్ ఏం లేదు అని అనుకుంటుందట. 2 long days passed before I was able to meet Uda. When I told him about the child, he was overwhelmed with joy. If it is a boy, we will call him Ishan. He said, already planning our future. అది. ఆమె 2 రోజులు అయినాక కొంచెం కష్టం మీద కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు ఉదవ్ చెప్పింది ఇట్లా నేను ఐయామ్ గివింగ్ ఎ బర్త్ టు చైల్డ్ అని చెప్తే, అతను ఎగిరి గంతేసి ఆనందం కదా ఎవరికైనా ఇది. అప్పుడు అబ్బాయి అయితే ఇషాన్ అనే పేరు పెడతాను అని కూడా చెప్తున్నాడు. ఆల్రెడీ అతను ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నాడన్నమాట. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్, ఐ విల్ లెట్ యూ డిసైడ్, హి రిప్లైడ్ విత్ స్మైల్. ఓకే. అబ్బాయి అయితే ఇషాన్ అన్నావు, అమ్మాయి అయితే ఏంటి అంటే నేను ఇంకా డిసైడ్ అవుతాను అని నవ్వుతూ చెప్తున్నాడన్నమాట. Although then told me the details for our escape. It would take a week for him to secure all that was needed for our getaway.
he would have two horses ready, and we were to meet at our secret place 3 hours before dawn when everyone would be asleep. టేక్ యాజ్ లిటిల్ యాజ్ యూ క్యాన్ హీ కాషన్డ్. అది ఏదో ప్లాన్ చేశారనమాట. ఎట్లా తప్పించుకొని వెళ్ళాలి అనేది ఒక వారం ముందు ఎట్లా సెక్యూర్‌గా ఉండాలి, ఏం చెయ్యాలి అంటే 2 హార్సెస్ రెడీగా పెట్టి ఆమెకి మార్నింగ్ చెప్తున్నాను, "నువ్వు జాగ్రత్తగా రా. కొంచెం చీకటి పడ్డాక అంటే మరీ చీకటేం కాదు. సాయంత్రం పూట డాన్ అట్లా కొంచెం చీకటి పడి పడి అట్లా ఉన్నప్పుడు అందరూ పడుకుంటారు కదా! అప్పుడు వెళ్దాం. నువ్వు జాగ్రత్తగా కాషన్ తీసుకొని రా" అని చెప్తున్నాను. వేర్ విల్ వి గో? ఐ ఆస్క్డ్. మళ్ళీ అడిగాననమాట ఎక్కడికెళ్తాము అని. టు మధుర. ఐ హావ్ సమ్ రిలేటివ్స్ దేర్. మధుర వెళ్దాము. అక్కడ నా చుట్టాలు, మా చుట్టాలున్నారు అని చెప్తున్నాడు ఉదయ్. It all seemed set. The next few days passed slowly as the reality of what I was about to embark upon hit me. I was saying goodbye to Dwaraka, perhaps for good. Never would be able to see my father again. And it was the same for Uddhav. He would also never meet his family again. For the first time, I began to reflect on how my departure would affect my father. Would Mahindra take it out on him? There was nothing I could do. ఆ! ఇక్కడ దాకా చెప్పుకుందాం. పెద్దగా ఉంది గదా! ఏమంటున్నాడంటే చిన్నంగా అట్లా కొన్ని రోజులు అట్లా పాస్ అవుతూ ఉందనమాట. ఒక రోజు రానే వచ్చితే ఏమనుకుంటుంది ద్వారకాకి గుడ్ బై చెప్తున్నాను. ఇంక నేనెప్పుడు రాను. మా నాన్నని కూడా కలవను అన్నట్టుగా చెప్తుంది. అదే సేమ్ వే ఉదవ్ కూడా అట్లనే కదా! అని అంటుంది. ఇంకా అతను కూడా ఫ్యామిలీని ఏమి మీట్ అవ్వరు కదా! ఇంకా మా టైం వచ్చింది వెళ్ళిపోయే టైం ద్వారకా నుంచి అని అనుకుంటుందనమాట. అప్పుడు మహేంద్ర వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారా? ఏం జరుగుతదని అడుగుతుందనమాట. There was nothing I could do. I could not sacrifice myself and Uddhav, and now my unborn child, for a father who had burdened me away. For the first time in many years, I thought of my mother without any answer and wondered what she must have gone through before she made the decision to leave us. I had blamed her all these years, but perhaps it wasn't wrong to make difficult decisions for the sake of love. Perhaps that is what we are sometimes called to do so. Those were not easy days for me as I reflected on the chapter in my life. I was now closing, not knowing what lay ahead. అది మహేంద్ర వచ్చి ఏమన్నా తీసుకోబోతారా? ఇట్లా జరుగుతదా? కానీ నేను చెయ్యను, అట్లా వెళ్ళను. నేను ఉదవు ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ కదా! ఒక మదర్ కదా! అని చెప్పేసి ఆమ అనుకుంటూ ఉంది. ఇట్లా చానాళ్ళ తర్వాత మా మదర్ కూడా ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు రియలైజ్ అవుతుందనమాట. మనం అనుకుంటాం కదా! మాస్టర్స్ ఎప్పుడైనా సరే ఎవరి ఫేస్ చేసి కరెక్ట్‌గా ఏంటి అంటే మనం అదే స్టేటస్, అదే నాలెడ్జ్ మెడిటేటర్స్‌గా ఉండి అయితే మనకర్థమవుతది. ఇంకొక మాస్టర్ చెప్తున్నా గాని. కొంతమందికి నాన్ మెడిటేటర్స్‌కి మనం చెప్తున్నా గాని ఎందుకు? ఏంటి? అని క్వెషన్ వస్తదనమాట. ఈమె ఇంట్లా ఉద్ధవ్‌ని లవ్ చేస్తుంది, పెళ్లి చేసుకుంది, చెప్పకుండా వాళ్ళ నాన్నకి అన్నీ చేస్తుంది కానీ, వాళ్ళ అమ్మ గురించి ఏమన్నా మాట్లాడినా కూడా తెలియట్లేదు. ఇప్పుడు అర్థమైందనమాట. వాళ్ళ అమ్మ ఎందుకెళ్ళింది? ఎమర్జెన్సీ ఏదన్నా ఉన్నప్పుడు ఎందుకు మా అమ్మ వదిలెళ్ళింది? అదే పని ఇప్పుడు నేను గూడా చేస్తున్నాను. నా లైఫ్‌లో కూడా అని రియలైజ్ అయిందనమాట. The most difficult thing for me was giving up the opportunity to dance at the palace. It had long been the event I most desired and awaited, and yet dreaded because of what it means in terms of my marriage to Mahendra. But now, though, and I would have to escape before the performance. I would have to sacrifice the opportunity, and that hurt me deeply. I had so wanted to perform the role of Durga Ma in front of Sri Krishna and Rupini Devi. Perhaps it was because I wanted to prove myself to by my absent mother, but this could no longer be. ఆమె అనుకుంటుంది చానాల నుంచి ఇది కొంచెం కష్టంగానే ఉంది. చానాల నుంచి నేను ఎదురు చూసాను ప్యాలెస్‌లో డాన్స్ చేయాలని. ఒకవేళ అది నా కోరిక ఇట్లా ఈవెంట్ దగ్గరికొస్తుంది. కానీ నేనిప్పుడు అది చేశాను అనంటే మహేంద్రతో పెళ్లవుతది. కానీ ఇదే నాకు నేను దాన్ని వదిలేసుకొని సాక్రిఫైస్ చేసి వదిలేసుకొని నేను ఉద్ధవ్‌తో వెళ్ళటమే మంచి ఆపర్చునిటీ అని ఎందుకంటే అక్కడికెళ్తే మళ్ళా దుర్గమ్మ రోల్ ప్లే చేయాల్సొస్తది. తెలుసు కదా! 9 డేస్ దుర్గమ్మ ప్లే చేసి మహిషాసురుడిని చంపింది కదా! అదే అవుతది. అది కూడా శ్రీకృష్ణ రుక్మిణీదేవి ముందు ఇదంతా మళ్ళా ప్రూవ్ చేసుకొని ఇదంతా డాన్సర్ ఇట్లా అంతా చేస్తే ఇదంతా మా అమ్మ అబ్సెంట్
దీని బదులు చూడలేని ఇది కూడా వస్తది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి నేను అనేది కూడా ఉంది ఆమెకి. మాస్టర్స్ ఎవరన్నా షేర్ చేస్తారా ఏమన్నా? లేదండి, చెప్తున్నారు. ఆహ్, మనీ ఏంటి అయితే మనీ? లేదు, చెప్తున్నారు. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకేదైనా ఒక బ్లాక్ ఉంటే, అంటే ఒక మనిషి మీద యాక్సెప్టెన్స్ లేకపోతే, హ్మ్. మన చుట్టూ ఎంత జరుగుతున్నా, ఎవరు చెప్తున్నా అది మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తామనేది ఈ స్టోరీ నుంచి మనం లెసన్ తీసుకోవచ్చు. నేర్చుకోవాలి. యెస్. ఎంత యెస్. బ్లాక్ పెట్టేసుకున్నా, ఆయన ఉద్దవ్ ఎన్ని సార్లు చెప్తున్నా ఆమెకి అర్థం కావడం లేదు. హ్మ్. అవును. హ్మ్. ఉదవే కాదు దాది కూడా చెప్తుంది. అయినా కానీ ఆమె హ్మ్. ఎన్ని సార్లు చెప్పినా ఆ! ఉదవ్ నమ్ముతున్నాడు కానీ ఇట్లా నీ మనసులో నుంచి వాళ్ళ హ్మ్. అమ్మని గురించి వదిలేయి. అమ్మ ఎందుకో రుక్మిణి హెల్ప్ చేస్తదని కూడా చెప్తుందనమాట. చెప్తున్నాడు. హ్మ్. అయినా కానీ ఆమె అది నమ్మట్లేదు. ఇప్పుడు తన సిట్యుయేషన్ వచ్చి ఎందుకు ఇట్లా ఇంత ఉన్నా గాని తన లైఫ్ సాక్రిఫైస్ చేస్తుంది అనేది ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఆమెకి. ఈవెన్ మనం కూడా మన హ్మ్. లైఫ్‌లో గూడా ఎంతోమంది ఉంటారు. ఫ్రెండ్‌గా గావచ్చు, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్ అవ్వచ్చు. వాళ్ళు చేసిన ఒకే ఒక దాన్ని పట్టేసుకొని మనము వాళ్ళ మిగతా అంతా మంచిది పక్కన పెట్టేస్తాం గదా! అలా చేయగూడదు అని చెప్తుంది ఈ స్టోరీ మనకి. యెస్ అంటే అండి. యెస్ అండి. జడ్జ్‌మెంట్‌లో, కంప్లెయింట్‌లో ఎళ్ళిపోతాం గదా ఒక్కొక్కసారి. యెస్. హ్మ్. మనకేదో ఒకటి వాళ్ళు రాంగ్ చేశారనేసి. అంటే అదే మనకు మనసులో నచ్చినట్లుగా. పెట్టుకొని పద్దాకు హ్మ్. వాళ్ళు మంచి చేసినా గాని వాడిని హ్మ్. గుర్తించమనమాట మనం. ఆ! అదే. ఇక్కడ మదర్ అండ్ డాటర్ గాని, మామూలుగా అయితే ఎవరి విషయంలో అయినా మనం దాన్ని హ్మ్. ఫర్గివ్ చేయాలి. హ్మ్. చేసిన మంచినే గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళు చేసిన మనకు నచ్చని పనులని మర్చిపోవాలి అని ఈ స్టోరీ చెప్తుంది. యెస్. యెస్. I saw Udav once more before the night of our planned departure. We had agreed not to meet again before we were to leave, but I could not help it. I was overcome with such an anxiety that I had to see him. So I took a chance and met him briefly. On the way home, I thought that I was being followed, but I told myself that it was my imagination. For the next few days, I saw a man standing outside my home at all hours. I asked my father about it, and he shrugged it off, saying that perhaps Mahendra had sent someone to watch over me. Since now the performance at the palace was just days away, I was not sure I could escape without the notice of the shadowy figure who lurked outside, and so many tension increased. ఆమె ఏమనుకుంటుంది ఓ రోజు ఉదయం ఒక రోజు రాత్రి వెళ్ళే లోపల ఇంకా ఉంది. ఒక రోజే కదా! కొంచెం దగ్గరకొచ్చింది కదా! క ఎట్లా ఎళ్ళాలి ఏంటి అని అనుకుంది. కానీ ఆమె ఆతృత తట్టుకోలేక వెళ్ళాలనుకుందనమాట. ఆళ్ళింటికి వెళ్ళే ఆన్ ద వే టు హోమ్. ఆమె ఇంటికొచ్చేటప్పుడు ఒకళ్ళని ఏమని ఫాలో అవుతున్నారు. అది ఏంటి ఏమో కలగంటుందనమాట. ఇమాజిన్ చేస్తుంది ఏంటి అని. అలానే నిజంగా కలగనని నిజంగా కొన్ని రోజులయినాక ఒక పంచి వచ్చి బయట నుంచున్నారు. వాళ్ళ నాన్నని అడిగితే వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇట్లా మహేంద్ర పంపించాడు. ఇలా చూడటానికి. అంటే ఇంక ఇప్పుడసలు నేనెట్లా తప్పించుకొని ఎట్లా నేను ఎళ్ళగలను బయటకి అనేది ఇప్పటి నుంచి ఆమెకి టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. I decided that instead of leaving by the front door, I would climb out of the back window, taking nothing with me. And so, on the night of our departure, that is what I did. And early silence hugged the deserted streets where I encountered only empty lanes and lonesome trees. I hurried toward our meeting place, looking behind me every now and then to make sure I was not being followed. ఈమేం చేసింది ముందు నుంచున్నాడు కదా! ఎనక డోర్ నుంచి నేను దూకి ఎనక విండో నుంచి కిటికీలో నుంచి వెళ్ళాలి అని అనుకుందనమాట. ఎప్పుడైతే డిపాచర్ అవ్వాలనుకున్నో ఆ నైట్. ఇలా సైలెంట్‌గా వెళ్తూ ఉంది. స్ట్రీట్స్‌లో వెళ్తుంటే అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకా చెట్లు కూడా కాస్త ఒంటరిగా ఉన్నట్టు చెట్లు ఒకటే ఉన్నది. ఎందుకంటే చాలా అక్కడ ఉంది కదా! ఆ ప్లేస్‌ని మీట్ అవ్వటము అందరితో ఉండటం ఉంది కదా! అందుకని ఇంకా తర్వాత వాళ్ళు కలుసుకునే ప్లేస్ దగ్గరికి వెళ్ళారనమాట. ఎవరు చూడకుండా, ఎవరు ఏమని ఫాలో అవ్వకుండా. Finally, I arrived. Uda was there to greet me. We must hurry, he said. Just as we were about to leave to go to where the horses were waiting, I heard footsteps. అదే. ఇక చివరికి ఉదవ్ దగ్గరికెళ్ళిన తర్వాత ఉదవ్ మంచిగా గ్రీట్ చేసి త్వరగా ఎళ్ళాలి అని అనుకున్నారు. అప్పుడు వీళ్ళెళ్దాము హార్సెస్ దగ్గరికన్నప్పుడు శబ్దాలు, కాళ్ళ శబ్దాలు, ఫుట్ స్టెప్స్ సౌండ్స్ విన్నారనమాట.
సమ్‌వన్ ఈస్ కమింగ్ ఐ విస్పర్డ్ టు ఉదయ్. ఉదయ్ చెప్పిందనమాట చిన్నంగా. క్విక్ మాలిని, బట్ we weren't quick enough. At that moment, two figures emerged from the shadows of the night, covered from head to foot in black, with eyes peering out from their face coverings. Within the seconds, they were upon us, grabbing Udo's shoulder, pushing me forward. He cried out, "Run, Malini, run! I will catch up with you." అదే వాళ్ళని త్వరగా రా అని చెప్పి అంటున్నాడు. కానీ వీళ్ళు ఎళ్తూ ఉన్నారు. సరిపోలేదు. ఆ మొమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రాత్రి వీళ్ళని ఎవరో ఒక మనిషి నల్లటి బట్టలేసుకొని, కళ్ళకి ఇదంతా కట్టుకొని ఉన్నాడు. ఫేస్ కవర్ చేసుకొనున్నాడు. వీళ్ళెళ్తుంటే ఉదవ్‌ని పట్టుకున్నాడనమాట షోల్డర్. ఇంగప్పుడు ఉదవ్ చెప్తున్నాడు, "నువ్వు తొందరగా పరిగెత్తు. నేనొచ్చి నిన్ను కలుస్తాను" అని చెప్తున్నాడు. I turned back to see him, and just at that moment, I saw a huge blade cut across his neck, toppling his head on the ground. I let out a shattering scream that could have pierced 1,000 hearts and stood there frozen. Then it was as it were if a great wind pushed me forward, and I began to run, not knowing where I could run to. The men came after me, and when one of them threw a fairy torch at me, the hem of my clothing burst into flames. No longer able to run, I sank to the ground and felt myself tumbling, falling engulfed by darkness and the shearing heat of fire. అదే. అది తను వెనక్కి చూద్దామని చూసాడు. ఆ మొమెంట్‌లో అతను వచ్చేసి తిన నెక్కని అన్న ఇది బ్లేడ్ పెట్టడము, ఇట్లా హెడ్‌ని తలకి కింద పెడితే తప్పించుకొని ఏదో ఒక వెళ్దాం అనుకున్నాడు కానీ, అక్కడ ఆయన హార్ట్ కదలలేకపోయాడు. గాలి వల్ల కొంచెం ఈ ఫైర్ వస్తుంది. ఇంకా అసలు ఆ పర్సన్ వచ్చి ఇతన్ని పట్టుకున్నాడనమాట. టార్చ్ లైట్ పెట్టి ఏంటి, ఏంటి అని చెప్పేసి చేసాడనమాట. ఇంకా ఉదో పరిగెత్తలేకపోయాడు. అట్లా గ్రౌండ్ మీద పడి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఓకే. చాప్టర్ 4 ద రెస్క్యూ. ఎట్లా సేవ్ అవ్వాలి అనే చాప్టర్ అన్నమాట. A song broke through the darkness, a song I knew well, one that I had heard so often in childhood, and it suited my aching soul. The souls drifted to me as I rested in a distant place far from life, but not so far from death, and in between world, where there was no time or space and little conscious awareness. The only thought that existed in me was the desire for oblivion, but this escape was denied. అదే. ఈ పాట పాడుకున్న ఉంటే ఇప్పుడున్న నేను చీకట్లో ఉన్నా అనే పాట అది ఏంటి అని ఆలోచిస్తున్నారు. చిన్నప్పుడు ఒకసారి ఇట్లానే అయింది. ఇప్పుడు నేను అట్లా చనిపోవడానికి దగ్గరగా ఉన్నాను. మధ్యలో ఉన్నాను. నేను ఏం చేయాలి? ఏంటి? అనేది ఎట్లా తప్పించుకోవాలి? తప్పించుకోలేకపోతున్నాను అని కూడా ఆలోచిస్తున్నాడన్నమాట. అదో. One by one, my senses had closed, and at someone that song had pierced the silence and found its way to my inner ear. It was this song that prevented me from falling into a place from which there is no return. The melody was the raft on which I floated, which kept me from sinking into unknown territory. The deep sleep of death was beckoning me, but my battered soul, rocked by the rhythm of that sweet tune, was held to life by the thinnest thread. అదే. పాట బ్యాక్‌గ్రౌండ్‌లో పాట ఇనిపిస్తుంది. ఆ పాట తగ్గట్టు వింటున్నాడనమాట లోపల నుంచి. ఏంటి ఈ పాట నేను ఇట్లా ఈ ప్లేస్‌లో పడి ఉన్నాను. ఏంటి ఈ మెలోడీ అసలు ఏంటి నా లైఫ్ ఏంటి? ఏంటి? అని నాకు చనిపోయే టైమొచ్చిందా అని సోల్‌ని ఇయన్నీ తను లోపల ఈ పాటను వింటూనే అనుకుంటున్నాడనమాట. ఏంటి నా లైఫ్ ఏంటి అని అనుకుంటున్నాడు. It was determined that I was not to remain in this unconscious state. And so one day my dreamless mind began to dream again. Thoughts returned. I wanted to call out to her, the one to whom that song belonged. But I couldn't because I had no words. I had forgotten the use of speech. I could hear murmurings now and the gentle voice of a woman. My outer ears began to work again, but not my eyes. I was still immersed in a world of darkness. అదే. ఓ రోజు అన్‌కాన్షియస్ స్టేట్‌లో ఉన్నప్పుడు కామ్‌గా ఉన్నాడనమాట. ఏంటి ఇదంతా? ఏంటి నా లైఫ్? అసలు నేను అన్నీ తను అన్నీ రీకాల్ చేసుకుంటూ ఆ సాంగ్ ఎవరిది? ఆళ్ళని కలవాలనుకున్నాడు కానీ మాట్లాడదాం అనుకున్నాడు కానీ మాట రావట్లేదు. ఏమి రావట్లేదు. కానీ అతని ఇన్నర్ వాయిస్ లోపల వినిపిస్తుందనమాట. మర్మరిన్స్.
కొంచెం చిన్న వాయిస్‌తో ఉమెన్ వాయిస్ ఇనిపిస్తుంది. కానీ చెవులు మటికి వినిపిస్తుంది ఏంటి అనేది. కళ్ళు మటికి తెరవలేకపోతున్నాడు. ఏం జరుగుతుంది బయట అసలు ఈ వరల్డ్‌లో ఏంటి నేను ఈ ఇదని ఆలోచిస్తున్నాడు ఇదంతా. She is returning to life. The woman said every so caringly. She will recover. అది. అది. ఏంటి లైఫ్‌లోకి వచ్చిన వుమను నువ్వు చిన్నంగా తట్టుకుంటుంది. ఆమె రికవర్ అవుతది అని చెప్తున్నారన్నమాట. అనదర్ వాయిస్ ఆస్క్డ్, "వాట్ అబౌట్ ద చైల్డ్?" ఇంకొక వాయిస్‌తో అడిగాడనమాట. మరి ఏమవుతది ఆమె పిల్ల అని చెప్పి పిల్ల గురించి అడుగుతున్నాడు. "ద చైల్డ్ హాస్ బీన్ ఆర్మ్డ్" కేమ్ ద రెస్పాన్స్. అంటే ఈయనకొచ్చిన ఉద్దవ్‌కొచ్చిన రెస్పాన్స్ ఏంటంటే పిల్ల చాలా దెబ్బలు తగిలినయి చాలా అని చెప్పి చెప్తుంది ఇన్నర్ వాయిస్. "అమ్మ, ఐ వీక్లీ కాల్డ్ యాస్ ఐ స్ట్రగుల్డ్ టు ఫైండ్ వర్డ్స్ అమ్మ. Then I fell again into the arm cut off from the external world. It is better to die, whispered my mind. But then another whisper emerged. That is not within your control. అదే అమ్మ అని చెప్పి చిన్నగా అమ్మ స్ట్రగుల్ చేసుకుంటూ లోపల కొంచెం బాధపడుతూ ఉన్నదనమాట. అప్పుడు గుర్తు తెచ్చుకుంది. ఏంటి ఇదంతా ఏంటి లైఫ్ ఇంకా నేను చనిపోవాలి అని అనుకుందనమాట. ఆమె అనుకుంటుంది. కానీ ఇది కాదు నువ్వు చేయాల్సింది. నీ చేతుల్లో లేదు. ఇలా చనిపోవాలన్నా, పుట్టాలన్నా ఏదైనా సరే నీ ఔట్ ఆఫ్ కంట్రోల్ నీ చేతిలో లేదు అని చెప్తున్నారు. My eyes had slowly been opening, but I could not see clearly, only the outline of a woman seated beside me, leaning over me. Amma, I whispered, you are here. Seeing her, my heart settled into a peaceful state. Amma had come. All would be might right now. She was there. Then I fell again into the pit of forgetfulness. It went on like this for a while, coming awake, సీయింగ్ హర్ అండ్ దెన్ ఫాలోయింగ్ బ్యాక్ రెస్టింగ్ ఇన్ హర్ ప్రెజెన్స్. అదే చిన్నగా కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి క్లియర్ గా అప్పుడు ఒక ఉమెన్ పక్కన వీళ్ళ పక్కన కూర్చొని ఉన్నది ఏంటి అని చెప్పేసి చూస్తే వాళ్ళ అమ్మ అని అనుకుంటుంది, చిన్నగా అనుకుంటుంది. నువ్వు వచ్చావా మళ్ళా బ్యాక్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడే ఉన్నది ఇక్కడే ఉన్నాను అని ఆమె చెప్తుంది అనమాట. అన్ని మళ్ళా నీ లైఫ్ లో మొత్తం నువ్వు ఆమెని క్షమించాలి ఏమి చేసినా ఇదంతా మేల్కొని ఇయన్నీ అని చెప్పేసి చెప్తుందనమాట. At last, my eyes opened again, but this time they didn't close right away. I was confused. Where was I? My lower body burned with a searing pain. My flesh seemed on fire, and I could hardly move. My eyes shifted and settled upon a woman seated by my side. అదే ఇందాకేమో కళ్ళు ఓపెన్ చేయలేకపోయారు. ఏమైందని ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేస్తే అప్పుడు అర్థమైంది. కన్‌ఫ్యూజ్ అయింది. ఏమైంది? నా బాడీ అంతా బర్న్ అవుతుంది. దాంట్లో ఉన్న ఫ్లెష్ అంతా ఫైర్‌లో కాలుతుంది. ఏమైంది? అని ఇప్పుడు కళ్ళు తెరిసి చూస్తే పక్కన ఏ వుమన్ ఉంటదనమాట. వుమన్ పక్కన కూర్చొనున్నది అని చెప్తున్నాడు. But she wasn't Amma. You are finally returning to consciousness. She said gently, we have all been eagerly waiting for you to wake up. I didn't answer. My mind was thick with confusion and I could not think of words. అది. చివరికి ఆమె కళ్ళు తెరిసింది కదా! ఆమె వాళ్ళ పక్కన కూర్చున్న అమ్మ కాదు అని చెప్పేసి అనుకుందనమాట. కాన్షియస్ స్టేట్‌లో మామూలుగా వచ్చింది. వచ్చినాక ఇదేనా ఇప్పుడే లెగవచ్చు అని చెప్పి లెగుద్దామని చూస్తుందనమాట. కానీ ఆమె మైండ్ అంతా కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం మాట్లాడాలి? ఏం జరుగుతుంది చుట్టుపక్కల అని కూడా చూస్తూ ఉంది. Do you remember what happened to you? I started at her blankly, and she asked again. This time I shook my head slightly. She sighed. I should introduce myself. My name is Amba. Mata had you brought here, and she asked me to tend to you. I have been crying for you day and night. అదే. నీకు గుర్తుందా ఏం జరిగింది? అసలేంటంటే ఈమె తలూపింది. ఏంటి అంటే ఇక్కడ అమ్మ అంబ అనే అమ్మ నాకు నిన్నిక్కడ తీసుకొచ్చింది. నిన్ను చూస్తూ ఉండమంది. నేను చూస్తూ ఉన్నాను. ఇయన్నీ నిన్ను కేర్ చేస్తున్నాను పగలు, రాత్రి అని అనకండా అని చెప్పాను. మై మదర్ ఐ ఆస్క్డ్ ఇన్ ఎ విస్పర్. షీ డిడ్న't ఆన్సర్. ఐ ఆస్క్డ్ అగైన్. అడిగింది మా అమ్మ అని చెప్పేసి అడిగింది. కానీ ఆమేమి సమాధానం చెప్పలా. యువర్ మదర్ ఈస్ నాట్ హియర్. షీ ఫైనల్లీ రిప్లైడ్. అప్పుడు మీ అమ్మ లేదు ఇక్కడ అని చెప్పి చెప్పిందనమాట. ఐ సా హర్. ఐ విస్పర్డ్. అంటే అప్పుడు మా అమ్మని చూసాను. నేను విన్నాను. చిన్నంగా నాకు అనిపించింది ఇన్నర్ వాయిస్ అని చెప్పి చెప్తున్నాను. దట్ వాస్ మాత. షీ హాడ్ కమ్ టు చెక్ ఆన్ యూ. ఇట్ ఈస్ షీ హూ యూ సా.
Mata. I looked at her questioningly, unsure of what might be. Rukmini. We called her Mata. It was Anjali who found you. అదే మాతనా ఏంటి మాత ఎవరు ఏంటి అని అంటే క్వశ్చన్ వేస్తుంది అనమాట. ఆమె రుక్మిణీదేవి, ఆమెని మాత అంటారు. ఇట్ వాజ్ అంజలి ఫౌండ్ యూ, బట్ యూ డోంట్ నో హూ షీ ఈస్ ఆర్ వేర్ యు ఆర్. She was quiet for a few moments and then said, "You are in a special wing of the palace that Mata built to care for those in need." Anjali is Mata's personal attendant, her confidant really, and she is in charge of this place. You are under their care now. మాత ఏంటి అంతా ఏమో కన్ఫ్యూజన్ గా ఉంది. ఇట్లా జరిగింది కదా, ఏమైంది రుక్మిణి అంటున్నావు, రుక్మిణినే మాత అంటున్నావు, అంజలి ఎవరు అని చెప్పేసి అంజలి కనుక్కుంది నిన్ను. అంజలి ఎవరు అని అంటే కొంతసేపు అయినాక చెప్తుంది, ఈ ప్యాలెస్ మాత నిన్ను ఇక్కడికి, అంజలి పర్సనల్ అటెండెంట్ మాతకి, ఆమె తీసుకొచ్చి వాళ్ళ మా ఆధీనంలో ఉన్నావు నువ్వు అని చెప్పేసి నిన్ను చూసుకుంటున్నావు అని చెప్తుంది అనమాట. My mind was now beginning to process thoughts. How long? I asked in barely more than a whisper. అది ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టిందనమాట. మా లోపల లోపల మైండ్ ఏం జరుగుతుంది? అసలు ఏంటి అని మనసు లోపల మాట్లాడుకుంటూ ఉందనమాట మనసుతో. ఇప్పటిదాకా ఏది అంతకుముందు కొంతమంది అంటారు కదా! మాట్లాడుకుంటుంటే కొన్ని మనం ప్రశాంతంగా ఉండి చేస్తుంటే కొన్ని మంచి సంఘటనలు కూడా మనకు వస్తది. మనసు చెప్పింది వినాలి అని కూడా అంటారు. మరి అదే చూద్దాం ముందు ముందు ఎంతవరకు ఉంటదో. మాస్టర్స్ నేను ఆప్ చేస్తున్నాను ఇంతవరకు. ఎవరన్నా షేర్ చేసుకుంటానంటే షేర్ చేసుకోండి.